నమస్కారం అండి. మహాభారతంలో నేడు 100వ అధ్యాయము, అంశం ఉతంగుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుద్ధం పూర్తయిన తర్వాత కృష్ణుడు పాండవులను తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక విప్రుడైన తన బాల్య స్నేహితుడు ఉతంగుణ్ణి కలుసుకున్నాడు. కృష్ణుడు ఆగి తన రథాన్ని దిగి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. ఉతంగుడి వందనాలు స్వీకరించి కుటుంబ క్షేమ సమాచార ప్రశ్నలు అడిగాడు. ఓయి మాధవ, నీ బావలైన పాండవులు కౌరవులు అన్యోన్యంగా అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటున్నారా? వారు క్షేమంగా వృద్ధి పొందుతున్నారా అని అడిగాడు. ఈ అమాయకుడు తపశ్శాలి అయిన ఉతంగుడు జరిగిన యుద్ధం గురించి విని ఉండలేదు కాబోలు. కృష్ణుడు ఆ బ్రాహ్మణుడి ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు. కొంతసేపు అతడి ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయాడు. ఏం చెప్పాలా అని ఆలోచించాడు. తరువాత నెమ్మదిగా జరిగిన యుద్ధ చరిత్ర అంతా అతడికి వివరించాడు. అయ్యా, పాండవులు కౌరవులు మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. వారిరువురి మధ్య యుద్ధం జరగకుండా సఖ్యత కుదిర్చేందుకు నేను ఎన్ని విధాలుగానూ ప్రయత్నించాను. కానీ కౌరవులు వినలేదు. సుమారుగా వారంతా ఈ యుద్ధంలో చనిపోయారు. ఈశ్వరాజ్ఞను ఎవరు అడ్డగలరు అంటూ యుద్ధాంశాలన్నీ చెప్పాడు. ఈ చరిత్ర అంతా విన్న ఉతంగుడు మహోగ్రుడయ్యాడు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. శ్రీకృష్ణుని ఉద్దేశించి, వాసుదేవా, నీవు అక్కడ ఉండి ఇంత జరగనిచ్చావా? నిశ్చయంగా నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. నీవు మాయోపాయాలు ప్రయోగించి వారందరినీ నాశనానికి తెచ్చావు. కావున ఇప్పుడు నేను పెట్టే శాపానికి సిద్ధపడు. శ్రీకృష్ణుడు అందుకొని, శాంతి శాంతి, నీవు శాంతి పొందు. నీవు ఆర్జించిన గొప్ప తపస్సు ఫలాన్ని ఇలా కోపంతో వ్యయపరచకు. నేను చెప్పిన దాన్ని విని ఆ తర్వాత నీకు ఇష్టమైతే నీ శాపాన్ని పలుకు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుణ్ణి అనునయించి అతని ఎదుట తన సర్వతోముఖ విశ్వరూప ప్రదర్శన చేశాడు. నేను అప్పుడప్పుడు ప్రపంచం పాడు కాకుండా ఉద్ధరించడానికి వివిధ శరీరాలను దాల్చి పుడుతుంటాను. నేను ఏ శరీరాన్ని ధరించినా దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. నేను దేవత వలె పుట్టినా దేవతలా నడుచుకుంటాను. నేను ఒక యక్షినిలా రాక్షసిలా కనపడితే ప్రతి పని యక్షినిలా రాక్షసిలా చేస్తాను. నేను ఒక మానవ శరీరాన్ని కానీ పశు శరీరాన్ని కానీ ధరిస్తే ఆయా పుట్టుకలకు సహజంగా ప్రవర్తించి నా పనిని నేను నెరవేరుస్తాను. మూర్ఖులైన కౌరవులను శ్రమపడి ప్రార్థించాను. వారు అతిశయంతో గర్వభంగంతో మదమెక్కిన సలహాలను లక్ష్య పెట్టలేదు. వారిని అధైర్యపరచడానికి చూశాను. అందులో కూడా నేను నెగ్గలేదు. నాకు ఆగ్రహం వచ్చి నా విశ్వరూపాన్ని కూడా వారి ముందు ప్రదర్శించాను. అది కూడా నిష్ఫలమైంది. వారు చెడు చేయడాన్ని మానలేదు. వారు యుద్ధం చేసి చనిపోయారు. ఓ బ్రాహ్మణోత్తమ, నా పట్ల నీవు కోపించడానికి కారణం లేదు అని సవివరంగా తెలిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ విన్న ఉతంగుడు శాంతించాడు. కృష్ణుడు సంతోషించాడు. నీకో వరం ఇవ్వాలని నాకు ఉన్నది, నీకేం కావాలి అని అడిగాడు కృష్ణుడు. ఉతంగుడు, అచ్యుతా, నిన్ను చూశాను, నీ విశ్వరూపాన్ని వీక్షించాను, ఇంకా నాకేమీ కోరిక లేదు అన్నాడు. కానీ కృష్ణుడు మళ్ళీ ఏదైనా కోరుకో అని అడిగాడు. దీంతో ఎప్పుడూ నిర్బల ఎడారి ప్రదేశంలో తిరిగే ఆ అమాయక బ్రాహ్మణుడు ఉతంగుడు, ప్రభు, నీవు నాకేమైనా వరం ఇవ్వదలిచినట్లయితే నాకెక్కడ దాహమైనా అక్కడ నాకు నీరు దొరికేటట్లు వరం ఇవ్వు అని కోరాడు. కృష్ణుడు నవ్వి, ఇదేనా నీ కోరిక? సరే, అలాగే కానిమ్ము అని వరమిచ్చి తాను తన మార్గాన వెళ్ళాడు. ఒకనాడు ఉతంగుడికి బాగా దాహమేసింది. ఆ ఇసుక ప్రదేశంలో ఎక్కడా నీరు కానరాలేదు. ఆ సమయంలో తాను కృష్ణుడి వద్ద నుంచి పొందిన వరాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇలా స్మరించుకున్న వెంటనే ఒక నిషాదుడు కనపడ్డాడు. వాడు మురికి చింకి గుడ్డలను ధరించాడు. అతడి చేతికున్న తాడుకు 5 కుక్కలు కట్టి ఉన్నాయి. అతడి వెంటనే అవి వస్తున్నాయి. నీటితో ఉన్న ఒక తోలు సంచి అతని భుజంపై వేలాడుతుంది. ఆ నిషాదుడు పెదవులు చిట్లించి, నీకు దాహమవుతున్నట్లుంది, ఇదిగో నీరు అంటూ తన నీటి సంచికి అమర్చిన వెదురుగొట్టాన్ని చూపి దాని ద్వారా నీరు తాగమని ఉతంగుడికిచ్చాడు. ఉతంగుడు ఆ నిషాదుని, అతని కుక్కలను, నీటి సంచిని చూసి అసహ్యించుకున్నాడు.
మిత్రమా, నీరు నాకు అవసరం లేదు, నీకు వందనాలు అంటూ శ్రీకృష్ణుణ్ణి తలుచుకుని తన మనసులో అతన్ని నిందించాడు. నిజంగా ఇది నీవిచ్చిన వరమేనా కృష్ణ అనుకున్నాడు. నిషాదుడు మాత్రం ఉతంగుని దాహం తీర్చుకోమని బతిమలాడుతున్నాడు. ఉతంగుడి కోపం మరింత పెరిగింది. నేను తాగను అన్నాడు విసురుగా. నిషాదుడు కుక్కలు అంతర్ధానమయ్యాయి. ఇలా నిషాదుడు వింతగా అదృశ్యమవడం చూసి ఉతంగుడు ఆలోచనలో పడ్డాడు. ఇతడు ఎవడై ఉంటాడు? నిజమైన నిషాదుడై ఉండడు. ఇది నాపై ప్రయోగించిన ఒక పరీక్ష అయి ఉండొచ్చు. నేను మిక్కిలి పొరపడ్డాను. నా వేదాంతాలన్నీ నన్ను వీడాయి. నిషాదుడిచ్చిన నీటిని ఉపయోగించని నేనొక గర్విష్ఠిని, మూఢుణ్ణి అని చాలా విచారం చెందాడు. మరుక్షణమే మాధవుడు తన శంకు చక్రాలతో ఉతంగుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ పురుషోత్తమ, నాకొక గొప్ప పరీక్ష పెట్టావు. ఈ ప్రకారం నన్ను చేయడం నీకు తగునా? బ్రాహ్మణుడైన నాకు తాగమని ఒక అంటరాని నిషాదుడు నీరివ్వడమా? ఇది నీ దయా స్వరూపమేనా అని అడుగుతూ కృష్ణుణ్ణి దెప్పిపొడిచాడు ఉతంగుడు. శ్రీకృష్ణుడు నవ్వి, ఓ ఉతంగా, నీవు నీరు కోరిన వెంటనే నీకోసం అమృతాన్ని తీసుకొని వెళ్ళి నీరని నీకు ఇవ్వాల్సిందిగా ఇంద్రుణ్ణి కోరాడు. ఇంద్రుడు ఏదైనా ఇస్తాను కానీ మనుషులకు చిరంజీవత్వం సిద్ధించే అమృతాన్ని ఇవ్వబోనని చెప్పాడు. కానీ నేను అతన్ని మరలా కోరాను. అంగీకరించి అలాగే అమృతాన్ని తాగే నీరులా నీకు ఇస్తానని చెప్పాడు. అయితే దీనికి ఒక నిబంధన పెట్టాడు. తానొక చండాల రూపంలో నీ మనస్తత్వాన్ని పరీక్షిస్తానని, అలాగే తానిచ్చే నీటిని అంటే అమృతాన్ని నీవు తాగాల్సి ఉంటుందని అన్నాడు. అతని పరిశోధనకు నేను అంగీకరించాను. ఎందుకంటే నీవు జ్ఞానివని, బాహ్య స్వభావాలను లక్ష్యం చేయవని నేను నమ్మాను. కానీ నీవు నిరాకరించి ఇంద్రుడి దృష్టిలో నన్ను చులకం చేశావు అన్నాడు శ్రీకృష్ణుడు. ఉతంగుడు తాను పొరపాటం తెలుసుకుని సిగ్గుపడ్డాడు. సమాప్తం. సర్వే జన